హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చెప్పా కదా వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి, ఇంకా గెట్ రెడీ విత్ మీ చేస్తానని చెప్పి. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ది సెలబ్రేషన్స్ అనమాట. నేను నా పెళ్ళి లెహెంగా వేసుకున్నాను అనమాట. సో నాకు మధుకి ఇద్దరికి రాలేదు వడ్డానం ఎలా పెట్టాలి, అసలు నాకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైట ఎలా వేసుకోవాలి అని చెప్పి టూ హెవీ ఉంది. సో మా మమ్మీ ఉంటే బాగా రెడీ చేయించేదనమాట, కానీ మమ్మీ లేదు కాబట్టి ఎలాగో ఒకలాగా వేసుకొని రెడీ అయిపోవడమే. సో ఫైనల్ అవుట్పుట్ మంచిగా వస్తే చాలని అనుకుంటున్నానండి. సో ఒక 30 మినిట్స్లో మేకప్ వేసేసుకొని నగలు పెట్టేసుకొని, నా పెళ్ళికైతే నేను విక్టోరియన్ వేసుకున్నా అని చెప్పా కదండి, ఇప్పుడు అది పనిగా డైమండ్స్ వేసుకోవాలని ఉంది నాకు. సో డైమండ్స్ కోసమే ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా వాడకపోతే ఎలా చెప్పండి, అన్నన్ని లక్షలు పెట్టి కొనుక్కొని బాధేస్తుంది అనమాట బట్టలు వాడకపోతే. అందుకని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను అనమాట నా పెళ్ళి డ్రెస్ని నేను. కానీ కష్టంగా ఉందండి బాబు, ఇంత హెవీది క్యారీ చేయడం. ఓకే గాయస్, లెట్స్ గెట్ రెడీ. సో యాక్చువల్లీ ప్రసాదం కూడా నామినేట్ చేసుకున్నా, ప్రసాదంకి కూడా ఇదే పేరు ఇచ్చామన్నమాట. దద్దోజనం తెస్తా అని చెప్పిన, కానీ రెడీ అయిపోతున్నా కదండి, నాకు టైం లేదనేసి ఇంకా మధు కుక్ చేస్తున్నాడు అనమాట. పోపు మాత్రం పెట్టమన్నాను, రైస్ అవి నేను పెట్టేసి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు ఇది పెట్టేసి ఇంకా కిస్మిస్ వేయాలి, అది వేసి దాంట్లో వేసి బాగా నీట్గా కలిపేస్తే ఎమ్మి ఉంటుంది అనమాట. సో ఎలా ఉంది రబుజ్జ ఎక్స్పీరియన్స్? ఓహో, సో ఎలా ఉంది రబుజ్జ నా డ్రెస్సు? నేను ఎలా ఉన్నా రబుజ్జు? దేవుడు పూజ కాదా? దేవుడి పూజ కాదా? దానికే రెడీ అవుతున్నా. నవ్వుతున్నావు ఏంట్రా బుజ్జు? నీలో నువ్వు అక్కడ అందరు నన్ను చూసి నవ్వుతారన్నా, నువ్వు నవ్వుకుంటున్నావు. సపోర్ట్ చేయాలరా బుజ్జు, నవ్వకండి నా వైఫ్ని చూసి. వాళ్ళు నవ్వు ఆపుకోవాలరా బుజ్జు, నువ్వే నవ్వు ఆపుకుంటలేరు, వాళ్ళు ఎట్లా ఆపుకుంటారు బుజ్జు? చాలు, అయ్యో ఇంకా కిస్మిస్ బాగా నల్లగా. ఓ క్యాషోస్ అయినాయా కొంచెం రెడ్డిష్గా? సరే ఇప్పుడు వేసేసి ఇంకా 1 మినిట్లో దీంట్లో వేసేసి కలిపేయడమే. సాల్ట్ కూడా వేసేసా. మనమైతే క్విక్గా రెడీ అయిపోతాం. నేను ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి నేను ఫ్రెంచ్ ప్లేట్ క్యారీ చేసి. సో ఫ్రెంచ్ ప్లేట్ వేసేసుకొని సింపుల్గా రెడీ అయిపోయి మేము ముందుకి వచ్చేస్తా. గాయ్స్, ఇంతసేపు ఇట్లా ఇంత బరువు వేసుకొని హ్యాండ్స్ మీద వర్క్ నేను ఇలానే పెట్టుకొని ఉంటే నాకు చేతుల నొప్పి వచ్చేసిందండి. ఓ మై గుడ్ గాడ్. సో నాకైతే గాయస్ ఇలానే రెడీ అవ్వాలని ఉంది. జడ అల్లుకొని అదేంటది బంగారు జడ పూలు అన్నీ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇలా ఏంటో ఇలానే బాగుందనిపిస్తుంది. ఇలానే వదిలేద్దామా అనుకుంటున్నాను ఇప్పుడు. ఆరెల్స్ ఫ్రెంచ్ ప్లేట్ వేసుకొని జడ పెట్టుకొని పూలు పెట్టుకుందామా అర్థం కావట్లేదు గాయస్ నాకు. ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. మీ అందరికీ నా పట్టీలు చూపిలే కదండి దగ్గర నుంచి. దీస్ ఆర్ మై ఫేవరెట్ పట్టీలు అనమాట. పెళ్లి టైంలో తీసుకున్నా, బాగా వాడతానండి. ఏ అకేషన్ కన్నా వేసుకుంటా, ఎందుకంటే అలా వేసుకోబుద్ధి అవుతుంది అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఐ థింక్ ఇది నేను నార్త్ ఇండియాలో ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ అతని దగ్గర, వాళ్ళు సిల్వర్ హోల్సేల్ షాప్ అనమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అరౌండ్ 40,000 సంథింగ్ అయినట్లుందండి. ఇది మై ఫేవరెట్ వన్స్. ఇప్పుడు వేసుకుందామని తెచ్చాను. సిల్వర్కి ఎవరన్నా అంత పెడతారా అని అనుకోకండి, ఇది వచ్చి చాలా హెవీ ఉంది పీస్. ప్లస్ కుందన్ వర్క్, స్టోన్స్ అన్నీ వచ్చున్నాయన్నమాట. సో వర్తే అనిపించింది. ప్లస్ ఇది రెగ్యులర్ వైట్ సిల్వర్ కాకుండా యాంటిక్ సిల్వర్లో తీసుకున్నా, సో దట్ ఎప్పటికీ నల్లగా అయిపోవు కదా అని చెప్పి. సో గాయ్స్ అనుకున్నట్లు పెంట్ అయిందనమాట. ఏమైందని అనుకుంటున్నారా?
రెయిన్ లేదు అని ధైర్యంగా ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను. ఇప్పుడు నేను దీన్ని ఎలా పట్టుకొని క్యారీ చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక 1 or 2 hours రెయిన్ వస్తుంది అనుకుంటా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇలా ఉంటుంది గైస్ టైం. మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు సంథింగ్ ఆర్ అదర్ విల్ కమ్ అప్. బట్ బై ద వే ఎలా ఉందో చెప్పండి గైస్ నా లుక్. ఈ లెహంగాకి, ఈ డైమండ్ చోకర్కి, నా మేకప్కి నేను ఎలా ఉన్నానో చెప్పండి, కమెంట్స్ చేయండి నాకు. నాకైతే నేను బాగా నచ్చా. ఓకే గాయస్, ఐమ్ ఆల్ సెట్. చేతికి క్యూట్ బ్రేస్లెట్ వేసేసుకున్నాను అనమాట. విక్టోరియన్ జ్యువెలరీ ఇది. ఎక్కడ తీసుకున్నా అంటే జ్యువెలరీ బై నిఖిత అని స్టోర్లో తీసుకున్నా. వాళ్ళ స్టోర్ బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. నాకు చాలా 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 ఇష్టం ఈ బ్రేస్లెట్. అరౌండ్ 3 lakhs ఎంతో అయిందండి ఇది. అన్కట్స్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా పూజకి ఏమేమి ఐటమ్స్ కావాలో అది తీసేసుకొని బయలుదేరిపోవడమే. సో ఓవరాల్ మన లుక్ సో ఇలా అయితే ఉందండి ఓవరాల్ లుక్. కాకపోతే ఇప్పుడు వర్షంలో బాధగా ఉంది, డ్రెస్ తడిచిపోతుందేమో అని చెప్పి. కానీ ఒకసారి రెడీ అయ్యాక, అది కూడా వినాయక చవితి పండగ కోసం రెడీ అయ్యాను, మళ్ళీ తీసి వేరే డ్రెస్ వేసుకోవాలా ఏంటి అర్థం కావట్లేదు. ఇంకా లెహంగా ఎత్తి పెట్టుకొని ఉండాలన్నమాట. చేతిలో పట్టుకొని ఉంటే మేబీ సేఫ్ అనుకుంటా. చూద్దాం. లెట్స్ సీ అవుట్ సైడ్ గైస్ అసలు ఎలా ఉంది. ఫిట్టింగ్ సన్న సన్న చినుకులు పడేలా ఉంది పీపుల్. సో ఓకే, బట్ నేనైతే ఇంకా తెగిస్తానండి. మేబీ డ్రై క్లీనింగ్కి ఇస్తాను అనుకుంటా. చూద్దాం వాళ్ళు ఏమన్నా, ఒకవేళ తడిచిపోయి పాడైతే ఏమన్నా హెల్ప్ చేస్తారేమో వాళ్ళు. సో కల్చరల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇంకా లేటు, ఇంకా మిర్రర్లోనే చూసుకుంటూ ఉన్నామన్నమాట. సో అలా ఉంటుంది అనమాట మనతోటి. ఎంతైనా గర్ల్సే కదా గాయస్. ఇలా చూపించినప్పుడు ఎందుకు మొత్తం కనిపించదు? ఓకే, సో కొన్ని సెల్ఫీస్ తీసుకొని ఇన్స్టాలో ఒకటి పోస్ట్ చేసుకుంటా. కరుణను చూపవయా జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటి దివయ్యా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటి దివయ్యా. కుజనుల నడచి సుజనుల భోజన. థ్యాంక్ యూ మా సబ్స్క్రైబర్స్ కి. గైస్ ఇంకా పంతులు గారు రాలేదు, వీఆర్ వెయిటింగ్ అన్నమాట. సో బాగా వచ్చారండి. ఆల్రెడీ 4-5 పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి అన్నమాట. అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. Hello. Madhu is DJ, bro is finance committee. సో ఇక్కడ స్టేజ్ ఉందన్నమాట అవుట్డోర్ పర్ఫార్మెన్స్ కి. మా గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు, అనమాట. ఓ హ్యాపీ గణేష్ చతుర్థి చెప్తున్నారంట.
సో కిడ్స్ పర్ఫార్మెన్సెస్ అండి ఇవాళ ఫుల్గా. ఇది స్టేజ్ అన్నమాట. సో అభిలాష ఉంది ఇక్కడ. అక్కడంతా ఫుడ్ అంట. So this is how our Ganesh Chaturthi is going on. All right, next up we got the sibling power, DTR outside. Good luck. Y'all gonna need it. So అది మా ఇల్లు అన్నమాట. జై గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की జై जय। बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की జై जय बोलो गणेश महाराज की జై ఇంకా మాకు డిన్నర్ టైం స్టార్ట్ అయిందనమాట అండి. ఆ పూజ బాగా జరిగింది, కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని మంచిగా ఫుడ్ లాగా ఇచ్చాలని డిసైడ్ అయ్యాం. చాలా మెన్యూ ఉండే అనమాట. ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ తీసుకొచ్చారు ప్రసాదం, ప్లస్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా కొంచెం. అండ్ ఫైనలీ టు గో తెచ్చుకున్నాను అనమాట పన్నీర్ కర్రీ అండ్ బీన్స్ ఫ్రై. బీన్స్ ఫ్రై అనుకో, బెండకాయ ఫ్రై అనుకుంటా. యా, and that's it all for tonight guys. I hope మీకు ఈ వినాయక చవితి డే 1 సెలబ్రేషన్స్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మైక్ పనిచేయలేదన్నమాట, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించింది.